తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. సరిగ్గా 2004 లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా షైనింగ్, భారత్ వెలుగుతోంది అని అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. ఆ రోజు కూడా మీడియాలో వచ్చింది, మన బీజేపీకి తిరుగులేదు, రెండోసారి మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కాబోతున్నారు. అప్పటికే ఆయన ప్రపంచవ్యాప్తంగా మీడియా, భారతదేశ మీడియా కూడా చాలా స్ట్రాంగ్ ప్రధానమంత్రిగా, అంతకు పూర్వం సంకీర్ణాలు గందరగోళం ఉన్నది, ఒక మంచి బలమైన ప్రభుత్వం ఏర్పడింది, మరోసారి వాజ్పేయి గెలవబోతున్నారని మీడియాలో రాసింది. నిజంగానే బీజేపీ ఓడిపోతున్న ఎవరంచనా కూడా లేదు. ఊహించని విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అద్భుతమైన విజయాన్ని సాధించినాయి. వరుసగా 2 సార్లు అధికారంలోకి రాగలిగినాయి. సరిగ్గా 2004 ఎన్నికల సందర్భంలోనే అప్పటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతే, చంద్రబాబు నాయుడు హైటెక్ ముఖ్యమంత్రి, ఆయనకు తిరుగులేదు. చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఏమిటి, రాజశేఖర్ యాత్ర చేసినా సరే చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ను అప్పటి కోటి వరాలు ప్రకటించిన ఆయన, ఇట్లా కోటి వరాలను లేకపోతే కనుక అతనికున్న చాకచక్యం ద్వారా సులభంగా గెలుస్తాడు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇంత నడిచిన అధికారంలోకి వస్తుందా, కష్టమేమో అనే అనుమానం ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం, ఇవి కొన్నిసార్లు మనం బయటికి కనబడుతున్నది వేరు, ప్రజల్లో ఉన్న ఆలోచన వేరుగా ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయం, ఇట్లాంటి సానుకూల అంశాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్న విషయాలను నిజం చేసింది. అయితే ఈ ప్రభావం ఉన్నది. నరేంద్ర మోదీ ప్రధానమైన ఎజెండాను పూర్తి చేసిండ్రు. తర్వాత యూత్లో కూడా ఆయన పట్ల మంచి అభిమానం ఉన్నది. నరేంద్ర మోదీ ఒక బలమైన నాయకుడని ప్రపంచవ్యాప్తంగా దేశాలు, దేశాధినేతలు మన దేశాన్ని కొనియాడుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభ, ఆయన పరపతి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అమెరికా లాంటి దేశం కూడా భారత్తో దోస్తానా చేయాలని తహతహలాడుతూ ఉన్నది. ఇంతటి బలమైన నాయకుడు ఓడిపోతాడా అనే ఒక సందేహం కూడా వస్తుంది. ఇప్పటికున్న మన అందరిలో ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే, ఈసారి కూడా మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాబోతున్నారు. ఆయనకు సాటిగా పోటీగా నిలబడే నాయకులు లేరు అనే భావన ఉన్నది. అంటే గత ఉదాహరణలు మనం చూసినప్పుడు 2004 ఉదాహరణలు జాతీయ స్థాయిలోను, 2004 ఉమ్మడి రాష్ట్రంలోను, 2023 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలోను చూస్తే కనుక ఈ 3 సందర్భాలలో గొప్ప నాయకులే, ఈ 3 సందర్భాలలో పరపతి ఉన్న నాయకులే. కానీ ఫలితాలు తారుమారైనవి. బహుశా కావాలని కోరుకోవడం లేదు, కానీ పబ్లిక్లో ఆలోచన అట్లా ఉంటుంది. పబ్లిక్ ఆలోచన ఎట్లా ఉంటుందో మనం నిర్దిష్టంగా చెప్పలేము. అంత బాగున్నట్లే కనబడుతుంది, ఆహా ఓహో అనిపిస్తుంది. కానీ ఓటేసే వరకాల పరిస్థితి మారిపోతుంది. ఒకవేళ అనుకుంటే కనుక ఇవాళ ఎలక్టోరల్ బాండ్ల రద్దు అంశం ఒకటి, రైతుల ఆందోళన జరుగుతున్నది మళ్ళీ 2-3 ఏళ్ల తర్వాత. ఈ ప్రభావాలు ఎట్లుంటాయో తెలియదు. రైతుల విషయంలో ప్రధానంగా ఉత్తరాదిన ఇంకా అక్కడ పారిశ్రామిక రంగాలు, సేవా రంగం అనుకున్న స్థాయిలో విస్తరించలేదు. వ్యవసాయ ఆధారంగానే అక్కడ ఓటు బ్యాంక్ ఉన్నది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణం ఉన్నదో స్పష్టంగా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ లోక్సభ ఎన్నికల నాటికల్లా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితమే రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీకి వస్తుందంటే చెప్పలేము మనం. కాబట్టి ఇట్లా చాలా విషయాలు ఎట్లా ప్రభావితం చేస్తాయో, ప్రజల మనసుల్లో ఏమున్నదో స్పష్టంగా చెప్పలేము. కానీ గత చరిత్రను చూస్తే కనుక ప్రజలు గుంభరంగా, మౌనంగా, అంత అనుకూలంగా, అంత బాగున్నట్టే కనబడుతుంది, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయి. మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.